మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రగిరి మండలంలోని నరసింగాపురం గ్రామంలో ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన ఒక బాలిక 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. అమ్మాయి పేరు చింతగుంట లిఖిత. ఈమె చనిపోయిన తర్వాత ఒక 4 రోజులకి తను చనిపోయిన విషయం గురించి అనుమానాలు ఉన్నాయన్నట్టు గ్రామంలో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఆ గ్రామ విఆర్ఓ మనకి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెయిట్ చేసుకొని చంద్రగిరి సిఐ గారు మన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఐసీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసులో ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటనే దాని మీద స్పీడీగా బాగా తొందరగా దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది. ఆ బాలిక చనిపోయిన విషయంగా సాక్ష్యాలు సేకరించే క్రమంలో సాక్షులను విచారించడం కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ టీంతో నిరంతరం పనిచేసి సాక్ష్యాలను సేకరించి ఈ కేసుని ఛేదించడం జరిగింది. గతంలో ఈ బాలిక నెత్తకుప్పం గ్రామానికి చెందిన కర్వాది అజయ్ అనే అతనితో ప్రేమలో పడింది. దానికి సంబంధించి ఆ అమ్మాయికి గర్భం రావడం వల్ల ఆ గర్భం మిస్క్యారేజ్ అయిపోవడం వల్ల అప్పుడు ఒక పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయింది ఇదే పోలీస్ స్టేషన్ లో. ఆ కేసులో సదరు అజయ్ కుమార్ ని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. ఆ అబ్బాయి ఈ మధ్య జైలు నుండి రిలీజ్ అయి విడుదలై వచ్చాడని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య ఈ సంబంధాలు కొనసాగుతున్నాయని తల్లికి అనుమానం రావడంతో ఆమె అది భరించలేక చనిపోయిన బాలికను మందలించడం, కుటుంబ సభ్యులతో కలిసి తన ప్రవర్తన మార్చుకోమని ఒక ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి ఎంతకీ సస్యమేరా అని నేను అబ్బాయితోనే వెళతానని చెప్పడంతో ఆవేశంతో ఆమె ఆ అమ్మాయిని కొట్టి గొంతు ముక్కు నోరు నులిమి గాలాడకుండా చేసి ఆమె ఆ బాలికను చంపడం జరిగింది. దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాలనే క్రమంలో ఆ సుజాత అనే బాలిక తల్లి తను ఎప్పటిలాగే పనిచేస్తున్నట్టు ఆ స్వీపింగ్ పని కోసం అని చెప్పి తిరుమల వెళ్ళినట్లు అక్కడ నుంచి అంతా ట్రాక్ చేసి ఆమె చేసింది అనే దానికి ఆధారాలను సేకరించిన మీదట ఈ రోజు తనంతట తానుగా పోలీసులు తన కోసం తిరుగుతున్నారు అని చెప్పి తెలిసి ఇదే గ్రామానికి చెందిన చంద్రగిరి గ్రామానికి చెందిన సపూరు ధనంజయ రెడ్డి గారికి పోలీసులు నన్ను ఇబ్బంది పెడతారేమో ఈ కేసులో ఇట్లా జరిగిందని చెప్పి నన్ను సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో చనిపోయిన బాలిక తల్లితో పాటు రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఈ కేసులో బాలిక తల్లి సుజాతను చంద్రగిరి సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద విచారించి దాని దగ్గర ఉన్న సెల్ ఫోన్లు ఇవన్నీ స్వాధీనపరుచుకొని రేపు రిమైండ్ చేయడం. బరువు హత్య అనే దానికి డిఫరెంట్ మీనింగ్స్ తో చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు ఆమెకి. ఈ అమ్మాయిని ఎట్లా రేపు పొద్దున ఆమె ఎట్లా బ్రాటప్ చేస్తారనే దాని గురించి నమ్మకం లేక జరిగిన దానిగా కూడా పడవచ్చు. 10 ఏళ్ల వయసులో అమ్మాయి తెలిసి తెలియని దాంట్లో తను డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో వ్యామోహానికి గురి చేసిన దాన్ని తల్లి దాన్ని స్వాగతించలేక చేసిన పనిగా కూడా చదువుతుంది. అతనివాడికి కూడా సరైన భవిష్యత్తు లేదు. అతను కూడా ఎక్కడో పని చేసుకొని జీవనం చేసే వ్యక్తి. పొద్దున పిల్లలు ఎట్లా వెళ్ళుకుంటాడు అనే దాని మీద తల్లిదండ్రులుకున్న కారణాలు కూడా కావచ్చు. ఏదన్నా కానీ చిన్న వయసులో అమ్మాయిని కొన్నాళ్ళు ఆగమని చెప్పిన దాన్ని కూడా అమ్మాయి వినకుండా తొందరపడటంతో ఆవేశంలో చేసిన కానీ తాను మరణానికి